నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్. ఈరోజు కూడా చాలా మంచి మంచి టాపిక్స్ చేసుకుంటున్నాం. లైఫ్లో మనం ఎలా ఎదగాలి, సమస్యల నుంచి ఎలా బయటపడాలి. సమస్యలు అనేటివి ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు, వారం ఎప్పుడైనా రావచ్చు. కానీ ఆ సమస్యల నుంచి ఎలా ఎదుర్కోవాలనేదే మనం ఎనర్జీని పెంచుకోవడం. ఒకటి, మొబైల్ నంబర్ ఎనర్జీని పెంచుకుంటే కమ్యూనికేషన్ అనేది బాగా పెరిగి అందరితో మంచి సంబంధ బాంధవ్యాలు పెరిగి మనము ఒక శక్తివంతంగా తయారవుతాం. రెండోది, మనకు ఆరాశక్తి. ఆరాశక్తి అంటే దీన్ని ఒక దైవశక్తి అంటాం. ఈ దైవశక్తి మనకు ఎలా పనిచేస్తుంది అంటే, మనకు మొబైల్ నంబర్ ఎంతైతే కమ్యూనికేషన్ ఇస్తుందో ఆ ఆరాశక్తి మన వాళ్ళందరితో నిమగ్నమై మనల్నే మంచి నంబర్ 1 పొజిషన్ అక్కడ ఉండేలా చేస్తుంది. ఇది మీకు ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఒక తిరుపతి టెంపుల్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఏదైనా ఒక మంచి టెంపుల్, పురాతనమైన టెంపుల్కు వెళ్ళినప్పుడు చాలా ఆరా పవర్స్ ఉంటాయి అక్కడ. ఇక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మీకు ఎటువంటి మర్యాద దొరుకుతుంది, మీలో ఎటువంటి ఎనర్జీస్ ఉండి వాళ్ళందరినీ మంచి కలుపుకోలుగా ఎలా మాట్లాడుతున్నారనేది మీరు చిన్న నోటీస్ చేయండి. అదే ఆరా పవర్. ఆరా పవర్ సరిగా లేకపోతే మీతో ఎవరు కూడా సరిగ్గా ఉండలేరు. మూడవది, మ్యారేజ్ ఎనర్జీస్. మ్యారేజ్ ఎనర్జీస్ కూడా చాలా అవసరం మనందరికీ. మ్యారేజ్ అనేది ఇక్కడ గ్రోత్ని ఇస్తుంది, మన యొక్క కుటుంబ పెరుగుదలను కానీ ఇవన్నీ ఇస్తుంది. ఇది చూసుకొని వెళ్ళండి. మొబైల్ నంబర్ ఎనర్జీలో భాగంగా ఈరోజు మనకు మొబైల్ నంబర్లో 9-10 స్థానాల్లో 0-4, 9వ స్థానంలో 0, ఎండింగ్లో 4 ఉంటే ఎలాంటి అనర్థాలు జరుగుతాయి, ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయి, ఎలాంటి సమస్యలు వస్తాయి, ఇదంతా మనం క్లియర్గా తెలుసుకుందాం, చూద్దాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అలాగే గాన్గాపూర్ కనీసం ఒక 6 monthsకి ఒకసారి విజిట్ చేయండి. మీలో ఉన్న మీకు ఒక లాక్ పడిపోయి ఉంటుంది. అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఆరా పవర్ టోటల్గా కొలాప్స్ అయిపోయి ఉంటుంది. ఎందుకు అంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ వలన మన ఆరా పడిపోతుంది. అందుకనే మనము కుబేర రాడ్స్ పెట్టి ఇంట్లో ఎనర్జీని పెంచి ఆరాని పెంచుతాం. ఇక్కడ మనకు గాన్గాపూర్లో కానీ, తిరుపతిలో కావచ్చు, శ్రీశైలంలో కావచ్చు, చాలా ఫుల్ ఆరా పవర్, నెగిటివ్ ఎనర్జీ అనేది అక్కడ ఉండదు. కాబట్టి ఫుల్ నెగిటివ్ ఎనర్జీస్ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాంటి పాజిటివ్ ఎనర్జీ మనం ఒకరోజు నిద్ర చేయడం వలన, ఒకరోజు అక్కడ ఉండడం వలన చాలా ఆరాతో మన బాడీ ఎనర్జీ ఛార్జింగ్ అవుతుంది. అందుకనే ఈ బాడీ ఎనర్జీ వలన మనందరం కూడా శక్తివంతంగా తయారవుతాం. అందుకనే ఇక్కడ చాలా ఎనర్జీ ఉంది. కాబట్టి ఒకసారి ప్రతి 6 monthsకి ఒకసారి వెళ్ళిరండి, కంపల్సరీ వెళ్ళిరండి, చాలా బాగుంటుంది. మన ఆరా పవర్ కీ అంటే మన మనీ లాక్స్ అన్నీ కూడా అలా ఓపెన్ అయిపోతాయి. చూసుకొని చేయండి. మనందరి లైఫ్లో మొబైల్ నంబర్ ఇప్పుడు చాలా అవసరమైంది. ఎన్నో రకాలుగా ఎంతోమంది కొన్ని కోట్ల మొబైల్స్ వాడుతున్నారు. కాబట్టి రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కో టైప్ ఆఫ్ మొబైల్స్ ఉంటాయి. కాబట్టి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈరోజు భాగంగా 0-4 అంటే 9 లేదా 10 స్థానాల్లో 0-4 ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. అలాగే మీరందరూ కూడా ఒక చిన్న అఫర్మేషన్ చేయండి. నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వీడియోని మీరు
ఎక్కడి నుంచి చూస్తున్నారు అంటే మీ పేరు, మీ ఊరి పేరు, మీ యొక్క డిస్టిక్ నేమ్, మీరు ఒక సిటీ నేము, ఇట్లా ఒక్క చిన్న మెసేజ్ చేయండి. నాకు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక్కసారి నాకు అర్థమైపోతుంది. చూసుకొని ఇది ఒక్క చిన్న మెసేజ్ చేయండి. అలాగే అఫర్మేషన్ మెసేజ్ చెప్పాను కదా ఇందాక, అది కూడా కావాలంటే చేయండి. మీ యొక్క లైఫ్లో తిరుగులేని తనాన్ని 100% న్యూమరాలజీ ఇస్తుంది. న్యూమరాలజీ చేసే పని డబ్బును సంపాదించి ఇవ్వడం, మిమ్మల్ని ఎనర్జీగా మార్చడం, టోటల్గా సైంటిఫిక్ ఎనర్జీని ఇచ్చే ఈ న్యూమరాలజీ ప్రతి ఒక్కరికి అవసరం. ఈరోజు మనము 9, 10 ప్లేస్లలో 9th ప్లేస్లో 0, 10th ప్లేస్లో 4 ఉంటే ఏమవుతుంది ఇది చెప్తాను. ఇక్కడ మనకు మ్యారేజ్ డేట్ బాగలేని వాళ్ళకి 19/8/2026 రోజు రీమ్యారేజ్ చేస్తున్నాం. ఇది కూడా మీకు మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే చూసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ మ్యారేజ్ డేటు ఈ ఆగస్టు 2026కి లాస్ట్. ఈ 2026లో ఇదొక్కటి అంటే న్యూమరాలజీ పరంగా పర్ఫెక్ట్ డేట్ ఉంది. ఇది కొంతమందికి వేరే వేరే డేట్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనం సామూహికంగా అందరికీ ఎవరెవరికైతే మ్యారేజ్ డేట్స్ బాగాలేవో వాళ్ళందరికీ కూడా రాజతత్వం వచ్చేలాగా ఒకటే టైమింగ్స్లో మనం మ్యారేజ్ చేస్తున్నాం. చూసుకొని మీరు కూడా రావాలంటే రావచ్చు. నెక్స్ట్ 2026 అయిపోయిన తర్వాత 2027లో రీమ్యారేజ్ అనేది లేదు. 2028 ఫిబ్రవరి అంటే 2nd మంత్, 6th మంత్, 11th మంత్ 2028లో ఈ 3 ఉన్నాయి. చాలా పర్ఫెక్ట్గా 2027 అనేది లేదు, చూసుకొని చేసుకోండి. ఇప్పుడు మనము టాపిక్లోకి డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఇక్కడ ఎంతసేపు నేను మీకు ఎలాంటి ఎనర్జీస్ కావాలో ఏంటో చెప్పాను, చూసుకుందాం. ఇక్కడ 9th ప్లేస్ అనేది మనము ప్రతి వీడియోలో చెప్పుకుంటూనే ఉన్నాం. 1 నుంచి 10 స్థానాలు మన యొక్క ఇండియన్ కోడ్స్లో భాగంగా మొబైల్ నంబర్కు ఉంటాయి. ఈ మొబైల్ నంబర్లో 10 స్థానాలు మనకు గ్రహాలతో సంబంధించినది ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ 0 ఉంటుంది కాబట్టి 1, 0ను కలిపి కొట్టేస్తారు. ఇక్కడ 1 స్థానం ఏమో సూర్యుడి స్థానం, 2వ స్థానం చంద్రుడి స్థానం, 3వ స్థానం గురుడి స్థానం, 4వ స్థానం రాహు స్థానం, 5వ స్థానము బుధ స్థానము, 6వ స్థానము శుక్రుడి డబ్బు స్థానం, 7 భక్తి స్థానం, 8 కష్టపడే తత్వం స్థానము, స్లోగా చేసే స్థానం, 9వది ధైర్య స్థానము అంటే కుజుడు, శని, కేతువు. ఇట్లా 10వ స్థానం మళ్ళీ సేము సూర్యుడి స్థానం. ఇలాగా 9వ స్థానం అంటే మనం ఏం చెప్పుకున్నాం, కుజుడి స్థానము, ధైర్యాన్ని ఇచ్చే స్థానము. ఇక్కడ ఈ స్థానం 0 అయితే మీరే దాన్ని నోటీస్ చేయండి. ఇక్కడ మొబైల్ నంబర్లో వస్తే మాకెట్లా సార్, అసలు మాకేంటి మొబైల్ నంబర్కి ఏం సంబంధం ఉంది అంటే, మీరు ప్రతి చోట మొబైల్ నంబర్నే వాడుతున్నారు. మీరు ఒక ఆధార్ కార్డు తీసుకోవాలంటే అదే మొబైల్ నంబర్ వాడుతున్నారు. మీ బ్యాంకులో ఫోన్పే, గూగుల్ పే ఏదైనా చేయాలంటే అదే నంబర్ వాడుతున్నారు. మీరు ఏదైనా పొలానికి ఇవ్వాలంటే అదే నంబర్ ఇస్తున్నారు. మీరు ఏదైనా ఒక టికెట్ కొనాలంటే అదే నంబర్ ఇస్తున్నారు. మీరు ఏ పని చేసినా సరే మొబైల్ నంబర్నే ఇస్తున్నాం. కాబట్టి ఈ మొబైల్ నంబరే ఇలా ఉంటే 9వ స్థానంలో ఒకవేళ మీ నంబరు కొని 10వ స్థానంలో వేరే ఏది ఉన్నా సరే 9వ స్థానంలో ఇలా 0 ఉంటే ఏమవుతుందంటే ధైర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. మనము ఒక పవర్ఫుల్ ఎనర్జీతో ఉండలేం. ధైర్యాన్ని మొత్తం కూడా 0 చేస్తుంది. అంటే ఏదైనా పని చేయాలనుకోండి, చేద్దాం. భయం కూడా, ఈ పని చేస్తే నా భార్య తిడుతుందో, నా భర్త తిడతాడో, మా అమ్మ తిడుతుందో, మా నాన్న తిడతాడో, మా కొడుకు తిడతాడో, మా తండ్రి తిడతాడో, మా ఎవరైనా కావచ్చు, ఫ్రెండ్ తిడతాడేమో, పార్ట్నర్ అయితే ఒకవేళ, ఏ దానికి కూడా అధైర్యంగా నిన్ను ఉంచుతుంది. అంటే ఈ స్థానం అనేది మనకు మన బాడీలో ఇమిడిపోయి ఉంటుంది. మీరేం చెప్తారు, ఇప్పుడు కింద ఉదాహరణకు నా నంబర్ ఉంది అనుకోండి,
9581725304. 9th ప్లేస్ 0, 10th ప్లేస్ 4 చెప్పిన కాబట్టి అది అది మన నంబర్ అని ఉచ్చరిస్తున్నాం. ఆ ఉచ్చరించే టైంలో నీ నంబరే అయిపోతుంది. మీకు ఇలాంటి సమస్య ఉంటే కనుక వెంటనే మీ మొబైల్ నంబర్ మార్చుకోండి. లేదు సార్ నాకు చాలా బాగుంది మీరు చెప్పేది అబద్ధము అంటే, చాలామంది నేను చెప్పేదాన్ని బట్టి క్లియర్గా విన్న తర్వాత రాంగ్ కాన్సెప్ట్ అని చాలామంది కొంతమంది పెట్టారు. లాస్ట్ టైం వీడియోలో 4696 ఎండింగ్ ఉంటే ఎలా ఉంటుందని పెడితే రాంగ్ కాన్సెప్ట్ అని పెట్టాడు. రైట్ కాన్సెప్ట్ ఏంటో చెప్తే నేను కూడా తెలుసుకుంటాను. చూద్దాం. ఇక్కడ 9th ప్లేస్లో ఇలాంటి ఎనర్జీస్ ఉంటే కనుక మనల్ని ధైర్యాన్ని కోల్పోతుంది. ఒక బిజినెస్ చేయాలి మీరు, ఆ బిజినెస్ని చెయ్యకుండా ఆపేస్తుంది. ఎందుకు ఆపేస్తుంది? డబ్బు నష్టం వస్తే ఏం చేస్తాం? ఒక బిజినెస్ పెట్టాం, ఉదాహరణకు ఈ పెన్నుల బిజినెస్ పెట్టాం. ఈ పెన్ను అమ్ముడుకోకపోతే, ఈ పెన్ను రాయకపోతే, ఈ పెన్ను ఇదేయకపోతే, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏజెంట్గా పనిచేస్తున్నావు. రియల్ ఎస్టేట్ కంపెనీ ఏజెంట్గా పనిచేస్తున్నప్పుడు ఈ ఏజెంట్ ఏం చేస్తాడంటే, ఇక్కడ 0 ఉంటే ఒకవేళ సంథింగ్ చిన్నది, ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజెంట్ ఉంటే సంథింగ్ ఏమనిపిస్తుందంటే, ఇతనికి నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందని చెప్తున్నాను కదా, కానీ అది కాకపోతే నన్ను పట్టుకుంటాడేమో. ఇన్సూరెన్స్ ఒకవేళ రియల్ ఎస్టేట్లో ఒక భూమి అమ్మబోతున్నాడు, ఇతనికి ఒకవేళ ఆ వ్యక్తి నేను డబ్బులు కట్టిస్తున్నాను రిజిస్ట్రేషన్ చేయకపోతే నన్ను పట్టుకుంటాడేమో అని ఒక బిజినెస్లో మనీ ఈ పెన్నుల కంపెనీ తయారు చేస్తున్నావు. ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే భయం, ఈ పెన్నులో ఇంకు రాయకపోతే నన్ను వచ్చి పట్టుకుంటాడేమో. ఇదంతా కూడా చాలా డేంజరస్గా మారి మనసులోనే ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. ఎవరైనా తిడతారేమో, ఎవరైనా అంటారేమో, ఏదైనా చేస్తారేమో అని ప్రతిసారి కూడా భయంగా ఉంచి ఏ పని చేయకుండా చివరికి సోమరిపోతులాగా ఉంచే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందరితో తిట్లు పడి గొడవలు పడి ఎన్నో చేసుకుంటూ ముందుకెళ్తారు. ప్రతి దానికి ఒక లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే, మన అమ్మ నాన్న కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా సరే అండి, ఇలాంటి ఎనర్జీస్ చాలా వరకు ఉంటాయి. చూసుకోండి. ఒకవేళ మీరు రెగ్యులర్గా ఈ నెంబర్ వాడుతుంటే ఇలాంటి ఎనర్జీస్, ఇంకొకటి 2-3 ఉంటే కనుక ఎనర్జీస్ అటు ఇటు డెవలప్మెంట్ అవుతుంది, మొత్తం చేంజెస్ అవుతుంటాయి. చూసుకోండి. ఎవరైనా సరే ఒక్క మొబైల్ నంబర్లో, ఒక్కటే మొబైల్లో ఒక్క నంబరే వాడండి. రెండోది వాడాలంటే కాల్ ఫార్వర్డింగ్ పెట్టండి. ఆ నంబర్ వాడకండి మీరు. కాల్ ఫార్వర్డింగ్ ఈ నంబర్ నుంచి ఈ నంబర్కు రావాలి. 2 ఉంటే ఈ నంబర్ నుంచి ఈ నంబర్కు వచ్చేసేయాలి. అది మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది, అది మాత్రమే మంచి ఎనర్జీని ఇస్తుంది, అది మాత్రమే చాలా బాగుంటుంది. ఇక్కడ 9th ప్లేస్లో 0 ఉంటే ఏం జరుగుతుందో విన్నాం. ఇంకా చాలా ఉన్నాయి, చాలా వీడియోలో చెప్పాను. చూద్దాం. 4th ప్లేస్ అంటే 10th ప్లేస్లో 4 ఉంటే టోటల్గా ఈ నంబర్కి అధికారం ఇచ్చినట్టు. ఇక్కడ సూర్యుడి స్థానము 1వ స్థానం ఉంది, 10వ స్థానం ఉంది. ఇక్కడ చివరి నంబర్ ఏదైతే మొబైల్ నంబర్ ఉందో, అలాగే పేరులో మొదటి అక్షరం ఏదైతే ఉందో అది మాత్రమే ఇంజిన్ నంబర్ అంటాం. ఇంజిన్ అంటే ఏంటి? మనల్ని లాక్కొని వెళ్ళిపోయేది. లెగ్స్ నంబర్ అని కూడా చెప్తాం. లెగ్స్ అంటే కాళ్ళు, మనల్ని ముందుకు తీసుకుపోతుంటాయి. అలాగే ఈ ఇంజిన్ నంబర్ అంటాం. కాబట్టి ఈ ఇంజిన్ నంబర్ని మనము ఎలాంటి నంబర్ ఉంటే ఎలాంటి అధికారం ఉంటుంది. ఇక్కడ 10వ స్థానం ఎవరికి ఇచ్చామయ్యా? రాహుకి ఇచ్చాం. రాహుకి ఇస్తే ఏం చేస్తాడు? ఆయన తత్వం ఏంటి? ఎప్పుడు గొడవలు పడాలి, తెలివితేటలను పుంజుకోవాలి, విజనరీ కావాలి, సక్సెస్ కావాలి. ఈ క్రమంలో ఎవరితోనైనా గొడవలు పడవచ్చు, ఎవరితోనైనా పంచాయతీలు పెట్టుకోవచ్చు. పనికిరాని గొడవలన్నీ కూడా మన చేతికి వస్తుంటాయి, మన చెంతకు వస్తుంటాయి. ఇవన్నీ కూడా చేస్తుంది. ఇది మీ అందరికీ ఈ 4 ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. పనికిరాని పంచాయతీలన్నీ నెత్తికెత్తుకుంటూ ఉంటారు. ఎవరికైనా ఫ్రెండ్కి ఒక చిన్న సమస్య వచ్చింది, పారా పోదాం పా, వాడెవడో చూద్దాం, ఆ తల మీద వేసుకొని ఎప్పటికైనా సరే నువ్వు ఒక కక్షిదారుడు అయిపోతావు.
అంటే అతని వేరే నీది కాని సమస్యను తలకెత్తుకొని వేరే వాళ్ళ దృష్టిలో కక్షలు పెంచుకునేలా చేస్తావు. అది భార్య దగ్గర కావచ్చు, ఎవరి దగ్గరైనా సరే సమస్య అనేది పెరుగుతూ పోతుంటది. 50% దేవుడైతే 50% రాక్షసుడు రాహు. కాబట్టి ఇలాంటి ఎనర్జీసే ఉంటాయి. దయచేసి ఇలాంటి 4 ఓన్లీ 10th ప్లేస్లో 4 ఉన్నా మార్చండి, 9th ప్లేస్లో 0 ఉన్నా కూడా ఇలా మార్చేసుకోండి దయచేసి. అప్పుడు రోజు రోజుకు మీ యొక్క ఎనర్జీస్ పెరిగి ఒక మొబైల్ నంబరు, ఒక ఆరా ఎనర్జీసు, ఒక మ్యారేజ్ డేటు ప్రతి ఒక్కరికి కావాలి. ఈ ఎనర్జీస్తో ముందుకెళ్తే ఈ ఇంజన్ నంబరు మనం 4తో వెళ్తే అదే ముందుకు నడుస్తుంటది. కాబట్టి ఆ ముందుకు పోయే క్రమంలో అది మాత్రమే మనలోని అధికార తత్వాన్ని పని చేపిస్తుంది. కాబట్టి అది ఎలా తిరిగితే, ఇంజిన్ ఎలా తిరిగితే బాక్సులు కూడా అలా వెళ్ళిపోతుంటాయి. అంటే మన 9 స్థానాలు కూడా అలా వచ్చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఏది మంచి ప్లేస్ ఉన్నా సరే ఫస్ట్ స్టార్టింగ్ లెటర్, ఇంజిన్ లెటర్ ఏదైతే ఉందో అది ఎటు తిప్పితే అట, వంకర్లు పోతే వంకర్లు, ఎటు పోతే అటు మనం కూడా తిరుగుతుంటాం. చూసుకొని మార్చుకొని 100% మీ లైఫ్ని శక్తివంతంగా మార్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.